పాలగూడెం నుంచి కరెక్ట్ గా 26 కిలోమీటర్లో ఉన్న ఈ వాడపల్లికి ఒక గొప్ప చరిత్ర ఉందని మీకు తెలుసా? శ్రీ మీనాక్షి అగస్తేశ్వర స్వామి దేవస్థానం. ఇక్కడ శంకరుడు తల నుంచి ఎప్పుడు కూడా నిత్యం జలం అంటే నీరు ఊరుతూ ఉంటుందంట. ఎప్పుడూ నీరు ఉంటూనే ఉంటదంట ఆ తలలో. ఆ నీరు తీస్తే ఉంటుందంట, తీయకపోతే అసలు పైకి పొంగనే పొంగదంట. ఇది ఆ శంకరుడు యొక్క గొప్ప మహిమ అని అక్కడ ఉన్న వాళ్ళు చాలా మంది చెప్పుకుంటారు. కృతాయుగంలో అగస్త్య మహామణి యొక్క ప్రసిద్ధ లింగం ఇది. రెడ్డిరాజు కాలంలో కట్టిన ఈ దేవాలయానికి 700 సంవత్సరాల పైగా చరిత్ర ఉందట. బోయవాడు పక్షిని వేటాడుతూ వస్తే ఆ పక్షి వెళ్లి స్వామివారి వెనుక దాక్కుందట. అప్పుడు ఆ బోయవాడు లోపలికి వచ్చి ఆ పక్షిని చంపబోతుంటే అప్పుడు బోయవాడికి స్వామి ప్రత్యక్షమయ్యి ఏం కావాలో కోరుకోమన్నాడట. ఆహారం కావాలని కోరుకోగా, నన్ను శరణు కోరి వచ్చిన ఆ పక్షిని నేను ఇవ్వలేను, నా పక్షి యొక్క బరువు ఉన్న మాంసం నా తలలో నుంచి ఇస్తా అని అంటాడట. అప్పుడు ఆ బోయవాడు శంకరుడి మెదడుని తన 2 చేతులతో 10 వేళ్లు గుర్తుపడేలా తీసుకుంటాడట. స్వామివారి శిరస్సు మీద ఇప్పటికే ఆ 10 వేళ్ల గుర్తు